హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. తాడిపత్రిలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన పవర్ ని నిరూపించుకోవడానికి నాకు కూడా బలం ఉంది అంటే నాకు దగ్గర 70 సంవత్సరాలు వచ్చినా కూడా నాకు ఇంకా అని పౌరుందని నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు పాపం ఆయన. అప్పుడప్పుడు కుర్చీలో కూర్చొని ముసలవాగుడు ఏదో వాగుతూ ఉంటాడు. పాపం ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్నిసార్లు నిజాలు కూడా మాట్లాడేస్తూ ఉంటాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం అనే చెప్పాలి. ఇప్పుడు పెద్దారెడ్డిని తాడిపత్రిలో తన స్వగృహానికి రాకుండా కట్టడి చేయడంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ అమ్మా అప్పటి నుంచి తల్ల కిందులుగా తపస్సు చేస్తూనే ఉన్నాడు. పెద్దారెడ్డి వెళ్తూనే ఉన్నాడు, మళ్ళీ పోలీసులు వస్తూనే ఉన్నారు, ఏదేదో జరుగుతూనే ఉంది. నిన్న పెద్దారెడ్డి వాళ్ళ స్వగృహంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఏమన్నా అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేం బాబోయ్, నువ్వు ఆయన కలిస్తే పెద్ద రచ్చ రంబోలు అయితే మాకెందుకు బాసు, దయచేసి ఆగిపో అంటూ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పెద్దారెడ్డి దగ్గర కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉంది తన సొంత ఇంట్లో తను ఉండే విధంగా, కానీ పోలీసులు దాన్ని బేఖాతరు చేసి పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏంటో చూడాల్సింది. అయితే ఈ క్రమంలోనే ఈ తాడిపత్రికి చెందినటువంటి సిఐ సాయి ప్రసాద్ అంటే మానవుడు కొద్దిగా శృతి మించిపోతున్నాడంటూ లోకల్ గా చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే సాయి ప్రసాద్ రెడ్డికి చాలా చిరాకంట, అసహ్యం అంట, ఏదేదో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పెద్దారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక దగ్గర ఎక్కడో వెహికల్ పక్కన ఆపుకొని ఉంటే వాళ్ళ పైన గన్ను తనకిచ్చినటువంటి సర్వీస్ రివాల్వర్ ని గన్నుని వాళ్ళ పైన ఎక్కువ పెట్టడం అనేది, ఇలా షూట్ చేయడానికి విండోలోంచి కారులో వెళ్తూ ఇలా చూపిస్తూ వెళ్ళడం అనేది ఆయన హీరోయిజం లా ఫీల్ అయ్యాడా లేకపోతే భయపెడతానికి తీసాడా నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ ప్రజాస్వామ్యంలో అలా గన్ను తీసి బెదిరించడం అనేది తప్పన్న విషయం మరి ఈ సోకాల్డ్ సిఐ గారికి తెలియదా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఆయన వివాదాస్పద రీతిలో వాళ్ళపై గన్ను ఎక్కుపెట్టి ఇలా 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 అనుకుంటూ వెళ్ళాడు. ఒకసారి ఆయన కారులో వెళ్తూ చేసిన కామెడీని ఒకసారి మీరు చూడండి. చూశారు కదా, చేతిలో గన్నుంది కదా, లాఠీ ఉంది కదా, కొట్టేస్తాం కాల్ చేస్తాం అంటానికి పోలీసులకు ఎటువంటి హక్కు లేదు సార్. అవి మీ ఆత్మరక్షణ కోసం ఇచ్చినవి తప్పించి ఎదుటివాడిని బెదిరించడం కోసం ఇచ్చినవి కాదు. మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేసినప్పుడు మీరు వాడుకోవాలి. మీరేంటి రోడ్డు మీద వెళ్తూ ఏదో సినిమాల్లో హీరోలు తీసినట్టు గన్ను బయటకు తీసి టార్గెట్ పెట్టి చూపిస్తున్నారు అంటే భయపెడతారా, చంపేస్తారా ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కాదు అని ఆగితే మీరు కాల్ చేస్తారా? అంత దమ్ముందా? ఏమండి సాయి ప్రసాద్ గారు, మీరు సిఐ అయితే ఉండొచ్చు, మీకు అంత దమ్ముందా? కాల్చేంత దమ్ము ఎప్పుడైనా కాల్చారా? పోనీ ఎన్కౌంటర్లు ఏమైనా చేశారా? అసలు ట్రైనింగ్ లో ఏమైనా కాల్చుంటారు అంతేనా? ఓకే. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈయన చేసినటువంటి ఓవర్ యాక్షన్ అంటూ సోషల్ మీడియా వేదిక ఈ వీడియో అనేది వైరల్ అవడం జరిగింది. గన్ను చూపడంపై సర్వత్రా విమర్శలు. గన్నున్న ప్రతి ఒక్కరు చూపించుకుంటూ వెళ్తే పోలీసులు ఎవడో ఉన్నాడు మరి ఆలోచించుకోండి. ఎందుకంటే లైసెన్స్డ్ గన్నులు కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి, ప్రైవేట్ గా కొనుక్కునే కూడా చాలా మంది దగ్గర ఉంటాయి. మీకు తెలియవు అంతే, మీకు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి బయటకు చూపించుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఎందుకు సార్, మీరు హీరో కాదు, మీకు అది సీన్ లేదు, కాల్చే దమ్ము లేదు, కాల్స్తే గవర్నమెంట్ ఊరుకోవు, అన్ని తెలిసి కూడా గన్ను తీసి బయట పెడుతున్నావు అంటే నువ్వు నీ హీరో అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అంటూ అందరూ అంటున్నారు సార్. ఎందుకు పరుగు తీసుకుంటారు మీరు? ఉన్న మానా లోపలికి వెళ్ళంటారా అంటే వెళ్ళిపోయే వాళ్ళకి మీరు గన్ను తీసి వాళ్ళ ఇమేజ్ ని ఒక రేంజ్ కి పెంచారు తెలుసు. అసలు ఈ సీన్ లో హైలైట్ మీరు గన్ను తీయటం కాదు, వాళ్ళు మీకు భయపడరని మీరు భయపెడతానికి గన్ను తీసినట్టుగా మీరు చేతగాని దద్దమలై గన్ను తీశారంటూ బయట మాట్లాడుకున్నారు. అవసరం మీకు? ఏం సార్, సిఐ కదా సార్, మీరు కొద్దిగా ఆలోచించండి. హోమ్ గార్డ్ లాగా ఆలోచిస్తే ఎలా? గ్రోప్ సార్. సో మొత్తానికి అలా గన్ను తీసి వెళ్తున్న వీడియోని మీరు చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? హీరోకి అనిపించిందా? మన సాయి ప్రసాద్ గారు హీరోకి అనిపించారా? మరి ఏంటి ప్రజా సంఘాలు అందరు కలిసి ఊపుతున్నారు, మరి దానికి కారణం ఏంటో అని నాకు తెలియదు, మీరే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.